హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. నేను ఈరోజైతే మొన్నైతే పుట్టగొడుగులు అయితే ఉన్నాను కదండి. నేను ఇంకా ఈరోజైతే పుట్టగొడుగులు పచ్చెనగపప్పు కూర అయితే చేయబోతున్నాను. ఇంక ఈరోజు పచ్చెనగపప్పు వేసి పుట్టగొడుగులు కూర అయితే చేయబోతున్నాను. మరి ఎలా చేస్తున్నాను ఏంటన్నది చూడండి. అఖిల్గా అబ్బాయి అంత తెల్లగా పడుతున్నాడు అఖిల్గాడు. అఖిల్గా స్కూల్కి వెళ్ళవారా నువ్వు? ఏరా హాస్టల్కి వెళ్ళిపోతావా? సరే. ఏంట్రా? హాయ్ అండి, ఇదిగోండి నేనైతే మళ్ళీ మా ఆయనగారు అయితే మొన్న పుట్టగొడుగుల కూర అయితే ఉంటాను కదండి, మళ్ళీ తెచ్చారనమాట. నిన్న వాన అయితే పడింది, మళ్ళీ వచ్చినాయి అనమాట, తీసుకొచ్చారు. ఈసారి పచ్చెనగపప్పు వేసి వండమన్నారు అనమాట. పచ్చెనగపప్పు వేసి అయితే వండుతున్నాను. ఇప్పుడు పొద్దున్నే లేసినాక అయితే పప్పు నానబెట్టేసాను, పచ్చెనగపప్పు. ఇవ్వండి పుట్టగొడుగులు. ఇదిగోండి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా అయితే వేసేస్తున్నాం. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట కొద్దిగా. అప్పుడు మనం పచ్చెనగపప్పు పుట్టగొడుగులు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చెనగపప్పు అయితే వేసేసుకున్నామండి, నానబెట్టుకున్నాం. చికెన్ పచ్చెనగపప్పు కూడా నూనెలో ఫ్రై అయితేనే బాగుంటుంది అనమాట కూర. అందుకే నేను ఎప్పుడైనా ఉల్లిపాయ ముక్కల్లోనే వేసేస్తాను. అలాగే ఇప్పుడు పుట్టగొడుగులు కూడా వేసేస్తున్నాం. చక్కగా ఇప్పుడు ఫ్రై అవుతుంది అన్నమాట. మళ్ళీ నూనెలో కొద్దిసేపు అయితే ఉడకాలి. ఇప్పుడైతే ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకుందామండి. ఇదిగోండి ఉప్పు, ఇదిగోండి పసుపు, కారం కూడా అయితే వేస్తుంది. కొద్దిగా అల్లం కూడా అయితే వేసేస్తాం. ఇదిగోండి కొన్ని వాటర్ కూడా అయితే వేసేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి చక్కగా అల్లం వేసేసుకున్నాం, కొన్ని వాటర్ అయితే వేసేస్తాం కూర ఉడకడానికి. ఇంకెప్పుడైతే ఇలా ఉడకనిచ్చేయడమేనండి. ఇదిగోండి పచ్చెనగపప్పు మష్రూమ్ కూర అయితే వండేసాం అనమాట. పచ్చెనగపప్పు వేసి అయిపోయింది. చూసారా ఎంత బాగుందో.
ఎలా ఉన్నా పప్పు పచ్చెనగపప్పు బాగుంది రెండింటి కాంబినేషన్. ఏంటో గుచ్చుకుంటుంది నాకు గొంతు. తిన్నాను ఏమైనా రావుది. బాగుంది పప్పు పచ్చినప్పు బాగుంది. మంచిగా మీరు కూడా తినండి, ఆనందంగా ఉండండి మాకులాగా. మనం ఈరోజు 11 తారీఖు 3 సంవత్సరాలు వెళ్ళి 4వ సంవత్సరం మనం ఇంట్లోకి వచ్చి. అప్పుడే 4 సంవత్సరాలు ఒక్కనే. రేపు ఇంకో స్పెషల్ డే ఉంది. బాయ్ ఫ్రెండ్స్. అయిందా వెళ్ళరా. ఈరోజైతే కొత్త బ్యాగులు ఇచ్చుకెళ్తున్నారండి. ఇలా స్కూల్లో ఇచ్చినాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరు చూస్తారా. ఆయన ఏం పెట్టినాయనా కుచ్చులు. వాళ్ళు పెట్టుకుని బాగుంటాయి అంటే ఇలా పెట్టుకుని బాగుంటాయి. ఎవరన్నారు అని నేను చూడండి సార్ ఇద్దరు ఫోటో తీస్తాను. సైకిల్ కట్టుకోరా బ్యాగులు. కాదు డ్రాగన్ ఫ్రూట్ ఇంకెన్ని రోజులు ఆగాలి. 5 రోజులు ఆగాలమ్మ. పండుగ వచ్చేసింది. ఇంకా పోయాలి. ఇంకో రేపటికి కూడా ఆగుదామా. రేపు ఆగితే మీరు తినండి. మీరు ఉండగానే ఏం తింటామండి. తినేసాగా తింటేనే మీకంటే ఎక్కువ. మీరు తింటే మీకు బలము. చెట్టు దగ్గరే ఉంటుంది అక్కడికే వెళ్దాం. సరేండి. బాయ్. జాగ్రత్త. ఏ బాక్స్ పెట్టుకున్నావా. సింపేయండి బ్యాగులు. బాగున్నారు చూసుకుని వెళ్ళండి. పూలు పూసినట్టున్నాయండి, చూద్దాం. మొక్కలు అయితే చక్కగా కాస్తున్నాయి అనమాట రోజు రోజుకి. ఆరెంజ్ కలర్ గులాబీ మొక్క వేసింది.
మా అక్క ఇచ్చిందండి ఇది గులాబీ చెట్టు. చక్కగా అయితే పూసింది. ఇలా మొక్క రోజు రోజుకి గ్రోత్ రావడం అసలు నిజంగా చాలా ఆనందం అండి. ఎందుకంటే మనం వేసి మొక్కలు మనం కొనుక్కుని ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మనం కొనుక్కుని మొక్కలు వేస్తే ఒక్కొక్క మొక్క అయితే చచ్చిపోతాయండి. కానీ చూసారా మా ఆయన చేతి అయితే ఏ మొక్కలైనా అలా బతికిపోతాయండి. సరేనండి, ఇదేనండి వాళ్ళకి మన వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బై బై అండి.